రాష్ట్రాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం సామర్లకోట భాస్కర్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ సూర్య ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం భీమేశ్వర అన్నదాన ట్రస్ట్లో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. టూరిజంను అభివృద్ధి చేసేందుకు విదేశీ కంపెనీలతో సమ్మిట్లు నిర్వహించి 3 MOUలు కుదుర్చుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఇన్వెస్టర్స్ మీట్లో రమారమి 8 MOUలు కూడా చూసుకోవడం జరిగింది. దాదాపుగా 1,217 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ 8 MOUలు చేసుకోవడం జరిగింది. అందులో 2,567 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం దొరుకుతుంది. 825 హోటల్ గదులు నిర్మించడానికి కూడా ఈ కార్యక్రమంగా తీసుకున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాల్లో అమరావతి ప్రాంతాల్లో ఈ గదుల నిర్మాణం జరుగుతుంది. పర్యాటక రంగం అభివృద్ధి జరుగుతుంది. దీంతోపాటు రాబోయే రోజుల్లో PPP మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రైవేట్ పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే మనం పర్యాటక రంగంలో నష్టపోయామో దాన్ని పూడ్చుకోవడానికి